గైస్ అటు ఇటు అది దిగాక ఆల్మోస్ట్ ఎందుకే డిస్టర్బ్ చేస్తావు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. సో మనం అక్కడ నుంచి వచ్చేసాక ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ వచ్చాము. ఆఫ్టర్ ఆల్ ఒక హైవే తగిలింది, అప్పటి నుంచి మంచిగా కొడుతున్నాం అనమాట. బట్ ఎండ మాత్రం ధూళి తీరుస్తుంది. 2 లీటర్స్ వాటర్ తాగినా అనుకుంటా. ఇప్పుడు ఇది చోట ప్యాకెట్ పెద్ద బాటిల్తో 2 లీటర్స్ తాగాను. ప్లస్ రెస్టారెంట్లో ఫిల్ చేసుకున్నాం మళ్ళీ. ఇప్పుడు 3rd బాటిల్. మన నీళ్ళు మాత్రమే తాగుతున్నట్టు ఉంది. డే మొత్తం నీళ్ళు తాగడానికే సరిపోతుంది. నైట్ టైం ఏమో ట్రావెల్ చేద్దామంటే రోడ్లు బాగాలేవు. నా దరిద్రానికి అదే, మార్నింగ్ టైంలో రోడ్లు బాగుంటున్నాయి, రోడ్లు బాగా టచ్ అవుతున్నాయి, కానీ నైట్ టైంలో అవ్వట్లే. సో చూద్దాం. ఇంకా 159 కిలోమీటర్స్ గోకర్ణకి. ఎస్టిమేషన్ టైం 7:20 చూపిస్తుంది. ఒకవేళ ఇదే స్పీడ్లో వెళ్తే మాత్రం 159 అంటే నౌ టైమ్ ఈజ్ అరౌండ్ 5 o'clock, 6:30 వరకు వెళ్ళిపోవచ్చు. ఇది పరిస్థితి. వాటర్ కంప్లీట్. సో ఆఫ్టర్ ఆల్ డేస్ మనం హుబ్లీ క్రాస్ అవుతున్నాం అన్నమాట. ఇంకా ఒక 100 కిలోమీటర్స్ అయితే గోకర్ణ. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, సో ఛార్జ్ పెడుతున్నా. టీ తాగి అక్కడనే ఛార్జ్ పెట్టుకొని 10 minutes పెడితే ఒక 30-40% అయినా అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో 7:30 వరకు గోకర్ణ వెళ్తే గోకర్ణలో ఏం చూడాలో తెలియదు. బికాస్ మార్నింగ్ టైం అయితే టెంపుల్స్కి వెళ్ళొచ్చు, ఈవినింగ్ టైం కదా. సో ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ మన అర్జునగడికి కాల్ చేసి అక్కడ ఏమున్నాయి ఏంటంటే కనుక్కోమని చెప్పాలి. సో గైస్ ఆల్మోస్ట్ 30-40 కిలోమీటర్స్ అనుకుంటా. ఈ ఏరియా చూసారు కదా, కంప్లీట్లీ ఫారెస్ట్. అండ్ ఇట్స్ ఆల్రెడీ అరౌండ్ 6 o'clock నౌ. సారీ 6 కాదు, 5:30 అవుతుంది. అండ్ గోకర్ణ వచ్చేసి ఇంకా 95 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇట్స్ సన్సెట్ టైం. లైక్ ఐ నీడ్ టు గో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బికాజ్ కంపల్సరీ ఈ సన్సెట్ అయ్యేలోపు వెళ్ళాలి. ఇది ఫారెస్ట్ క్రాస్ చేయాలి, లేకపోతే నాకు దూరం తీరిపోద్ది. నైట్ టైం సన్ రైజ్ కాబట్టి, సన్ ఉండేవారు కాబట్టి ఐ వాజ్ గోయింగ్ ఇన్ 90 to 95, అప్పుడప్పుడు 100 దాకా పోతున్నా. బట్ ఇన్ కేస్ చీకటి అయితే పోలేము, 30 మ్యాక్సిమం 40-50లో వెళ్ళాల్సి వస్తుంది. అండ్ నా జుట్టు కూడా దరిద్రం అయిపోయింది గైస్. బైక్ కూడా చైన్ లూజ్ అయింది, చైన్ టైట్ చేయించి మళ్ళీ ఆయిల్ వేయించి ఇప్పుడు వెళ్ళాలి. రైట్, ఫిల్మ్ వెళ్ళండి. రిసార్టో లేకపోతే ఏదన్నా హోటల్లో దిగాక అప్పుడు చూద్దాం. లైక్ ఇంకా అడవి దాటలేదు.
మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ఎ రూట్ వేర్ ఐ నీడ్ టు గో డౌన్వర్డ్స్. అంటే నేనున్నది హైయెస్ట్ పొజిషన్ అనమాట, అండ్ డౌన్వర్డ్స్ పొజిషన్కి వెళ్ళాలి. దానికైతే ఈ రూట్ ఎట్లా స్లాంట్ ఉంది చూడండి, కిందికి ఇలా మనకి తిరుపతికి ఉన్నట్టు పైనకి ఇట్లా తిరిగినట్టు అవన్నీ కౌసే. బైక్ పైన వస్తే ఒక రైడ్ ఎంజాయ్ చేయడానికి సూపర్ ఉంటుంది. బట్ మిస్ అయిందా అది అవుతుంది. ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఇది కర్వ్స్ వస్తున్నాయి కాబట్టి ఒక కర్వ్లో ఉండదు అనమాట నీకు లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్ కాబట్టి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో నీకు కర్వ్ ఉండదు, అటు సైడు మౌంటైన్ ఉంటుంది. ఇలా ఆపోజిట్ సైడ్ ఏమో లోయ. సో ఇఫ్ ఇన్ కేస్ మనం కంట్రోల్లో లేదంటే బైక్ డైరెక్ట్ నువ్వు ఆల్మోస్ట్ 30-40 ఫీట్స్ ఆర్ ఇంకా ఎక్కువనే ఉంటుంది, ఒక 100 ఫీట్స్ లోపలికి వెళ్ళిపోతావు అనమాట. సో if you wanna enjoy the ride in the mountains, I would highly recommend you this one, because నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. అక్కడ నుంచి నేను డ్రైవ్ చేసింది ఎంతో, ఆ డ్రైవింగ్తో పోలిస్తే ఈ ఏరియాలో నేను డ్రైవ్ చేసిన దానికి ఆ థ్రిల్లింగ్ వేరే ఉంది. అండ్ వీఆర్ నియర్ టు ఓషియన్ కదా, హ్యూమిడిటీ చాలా పెరిగిపోయింది. బికాజ్ చూస్తే మొత్తం అంతా స్వెట్ వస్తుంది. ఛార్జింగ్ కూడా ఇంకా బాగానే ఉందనుకోండి, 45% ఉంది. సో గోకర్ణ ఇట్ విల్ బి ద స్టే గోకర్ణలోనే అవుతుంది. రేపు మార్నింగ్ మునవర అవన్నీ చూసుకొని ఈవినింగ్ మురుదేశ్వర లేకపోతే కాసలానా చూడాలి. కలాసానో కాసలానో ఇట్ విల్ బీ నియర్ మన మౌంటైన్స్ అనమాట. నేత్రవతి చిక్కమంగళూరులో ఉన్న లొకేషన్కి, చిక్కమంగళూరుకి దగ్గర అది. సో అక్కడికి వెళ్తాం అనమాట. లెట్స్ ట్రై టు గో టు కాసలా, లేకపోతే మురుదేశ్వర్లో ఉండాలి, తప్పదు. సో లెట్స్ గో. ఆల్రెడీ చీకటి అవుతుంది, 6 o'clock కదా. సో గైస్ మనకి ఇక్కడనే రాత్రి అయిపోయేటట్టుంది, ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. అండ్ హియర్ ఆల్మోస్ట్ 30 kilometers ఉంది ఇంకా. అండ్ ఇది ఒక బ్రిడ్జ్. ఆఫ్టర్ ఆల్ మౌంటైన్స్ ఐ గోట్ ఎ బ్రిడ్జ్. అండ్ బేసిక్ థింగ్ అంటే ఏంటంటే గైస్, మనం ఏదైతే లోయ చూసినామో ఆ లోయకి 2 sides మౌంటైన్స్ ఉన్నాయి, మధ్యలో లోయ ఉందన్నమాట. ఆ లోయ మధ్యలో ఈ రివర్ ఉంది, అక్కడ నుంచి ఇక్కడ ఒక రివర్ ఉంది. సో ఇట్స్ గంగావెల్లి బ్రిడ్జ్ అంట. మేబీ ఈ రివర్ పేరు గంగావెల్లి ఏమో, బట్ వెళ్ళాం కూడా. రివర్ మాత్రం బాగుంది. రివరో లేకో ఏంటో తెలీదు. అండ్ ఐ థింక్ 30 kilometers అవే ఫ్రమ్ గోకర్ణ, రైట్? ఇప్పుడు అర్జున్ నాకు కాల్ చేయాలి. గైస్ అక్కడికైతే గోకర్ణకు వచ్చినాం అనమాట అరౌండ్ 8 o'clockకి. అండ్ ఆఫ్టర్ 10 to 11 years ఐఎమ్ నౌ గోయింగ్ టు విజిట్ ద బీచ్ అనమాట. నేను 6th ఉన్నప్పుడు అనుకుంటా లాస్ట్ టైం నేను బీచ్ చూసింది. Now we are going to experience the beach experience. So